హాయ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే అఫీషియల్ తెలుగు ఛానల్ విక్టర్ విత్ యాష్. ఈరోజు యొక్క వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం. ప్రతి ఒక్క వ్యక్తి అయినకోవచ్చు, ఒక సంస్థలో జాయిన్ అవ్వాలి అంటే, ఒక కంపెనీలో జాయిన్ అవ్వాలంటే కంపల్సరీగా కేవైసీ అనేది చేసుకోవాలి. ఈరోజు మన నెక్స్ట్ ప్లాట్‌ఫార్మ్, నెక్స్ట్ న్యూ బిజినెస్ ఏదైతే ఉంటుందో, యాష్ ముఫారి గారు ఏదైతే తీసుకొస్తున్నారో, వాటిలో కూడా కంపల్సరీగా మనం అందరం కేవైసీ చేసుకోవాలి. ఆ కేవైసీ గురించి ఈరోజు ఒక స్పష్టత అనేది మీకు ఇస్తాను. లాస్ట్ నైట్ ఒక ఎల్సీ మెంబర్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ క్లారిటీగా తెలుసుకుందాం. ఒక అద్భుతమైన ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే ముందుగా మనము ఈ టాపిక్‌లోకి వెళ్ళే ముందు మీరు ఇంకా మన ఛానల్‌ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. డన్? డన్. సో మనం టాపిక్‌లోకి వెళ్ళినట్లయితే కేవైసీ. అవును. ఆ 3 అక్షరాలు కొంచెం పెద్ద పాస్‌వర్డ్ ఫార్మ్ అనిపించవచ్చు. కానీ అది మన విక్టర్ విత్ యాష్‌లో ప్రవేశించే గోల్డెన్ కీ. కాబట్టి దానిని సింపుల్‌గా, నిజాయితీగా పూర్తి చేద్దాం. ఈ 3 అక్షరాలు ఏవైతే ఉంటాయో ఒక పెద్ద పాస్‌పోర్ట్ లాగా, ఒక పెద్ద పాస్‌వర్డ్ ఫార్మ్‌లా అనిపించవచ్చు మనందరికీ. బట్ విక్టర్ విత్ యాష్‌లోకి ప్రవేశించే ఒక గోల్డెన్ కీ అది. అందరం కూడా దానిని సింపుల్‌గా, నిజాయితీగా పూర్తి చేద్దామని చెప్తా ఉన్నారండి ఇక్కడ. ఒక మనిషి, ఒక పేరు, ఒక ఐడీ అంతే. ఒక మనిషి, ఒక పేరు, ఒక ఐడీ అంతే అని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఈ వర్డ్ మనం వినంగానే ప్రతి ఒక్కరికి మైండ్‌లో వెలిగేదేంటి అనంటే మల్టిపుల్ ఐడీస్. ఆ దాని గురించి కూడా స్పష్టత ఉందండి ఈ వీడియోలో. క్లియర్‌గా ఎండ్ వరకు వినండి. క్లారిటీ వస్తుంది మీకు. కేవైసీ అంటే నో యువర్ కస్టమర్. కానీ మనకు నో యువర్ క్యారెక్టర్. ఎందుకంటే ఇది కేవలం పేపర్ వర్క్ కాదు. ఇది ఒక డిజిటల్ హ్యాండ్‌షేక్. ఇది చెబుతుంది నేను సిద్ధంగా ఉన్నాను. నిజమైన వాడిని. నేను ఇక్కడికి చెందుతున్న వాడిని అని చెప్తా ఉంది. అంటే కేవైసీ అనేది చెప్తుంది మనం ఇక్కడ నిజమైన వాడిని, అలాగే నేను ఈ దేశపుకు చెందిన వాడిని, నా యొక్క లొకేషన్ ఇది అన్నట్లు మన ఐడెంటిటీని గుర్తించేది కేవైసీ అన్నట్టు చెప్పారండి ఇక్కడ. విక్టరీ విత్ యాష్ అనేది ఊహలు లేదా నకిలీ అకౌంట్‌లు గేమ్ కాదు. ఇది నిజమైన, ధృవీకరించబడిన లీడర్ల స్థలం. కాబట్టి ఈ కేవైసీను మన ఫ్రంట్ రో టికెట్‌లా భావించండి. అండి. ఇక్కడ కంప్లీట్‌గా నకిలీ అకౌంట్‌లు గేమ్ కాదు ఇది. ఒక నిజమైన లీడర్ల స్థలం ఇది అని చెప్తా ఉన్నారండి ఇక్కడ. సో ప్రతి ఒక్కరు కూడా కేవైసీని స్పష్టంగా క్లియర్ చేయండి అన్నట్టు మాట్లాడారండి. అంటే నెక్స్ట్ వచ్చాక, కేవైసీ వచ్చాక. ఒక అకౌంట్, ఒక పేరు, ఒక ఐడి, ఒక మనిషి అంతే. మనిషికి మనమని 60 లేదా 200 లేదా 300 మందిలాగా విభజించలేం. ఒక వ్యక్తిని మనము 60 మందిగా, 200 మందిగా, 300 మందిగా విభజించలేమని చెప్తా ఉన్నారండి ఇక్కడ. నీ పేరు జాన్ డో అయితే సిస్టమ్‌కి ఒక జాన్ డో చాలు. క్లియర్‌గా చెప్తా ఉన్నారండి ఇక్కడ. నీ పేరు జాన్ డో అయితే నీ పేరు ఎగ్జాంపుల్ ఒకటి ఏబీసీ అయితే ఆ ఏబీసీ అనే వ్యక్తి మాత్రమే చాలు ఈ యొక్క సిస్టమ్‌కి అన్నట్టు చెప్పారండి. ఎందుకంటే ఈ కొత్త సిస్టంలో ఇంటిగ్రిటీ, నిజాయితీనే కరెన్సీ. విక్టరీ విత్ యాష్ అంటే ఆత్మవిశ్వాసం మరియు నిజమైన గుర్తింపు. ఒక మంచి అద్భుతమైన క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారండి కేవైసీ గురించి. సూపర్. నీ సంతకం అనేది నీ ఎనర్జీ సిగ్నేచర్. అదే నీ డిజిటల్ గుర్తింపు. అది నీ ట్రస్ట్ స్పేస్ అని చెప్తా ఉన్నారండి ఇక్కడ. నీ సంతకం అనేది నీ ఎనర్జీ సిగ్నేచర్. అది నీ డిజిటల్ గుర్తింపు. అది నీ ట్రస్ట్ స్పేస్ అని చెప్తా ఉన్నారండి. త్వరలోనే మనకు కేవైసీకి కావాల్సిన వివరాలు
ఓఈఎస్లో ఆన్ ప్యాసివ్ ఈకో సిస్టంలో వస్తాయి. అక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్స్, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. మనం వాటిని ఫాలో అయ్యి పూర్తి చేయాలి. మనము ఏవైతే నెక్స్ట్ ఆన్ ప్యాసివ్ ఈకో సిస్టంలో కేవైసీ గురించి ఒక స్పష్టత, ఒక క్లారిటీ, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. వాటిని మాత్రమే మనం ఫాలో అవ్వాలని చెప్తామనండి. ఒకసారి ఆమోదించబడిన తర్వాత నీకు క్లారిఫికేషన్ వస్తుంది. సింపుల్గా పూర్తవుతుంది అని చెప్పేసి. ఓకే, ఒకసారి మనకు క్లారిఫికేషన్ వచ్చాక, అంటే లైక్ ఆమోదించిన తర్వాత ఒక క్లారిఫికేషన్ వస్తుంది, సింపుల్గా పూర్తవుతుంది అన్నట్లు. గుర్తుంచుకో, నీ పేరు, నీ పాస్కోడ్, నీ పేరు నువ్వు మాత్రమే. ఇప్పుడే కొందరికి టెన్షన్ రావచ్చు, నాకు 10 అకౌంట్లు ఉన్నాయి. నిజమే అండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ 5 నిమిషాలు 54 సెకండ్లు ఏదైతే ఉంటుందో మైండ్లో ఒకటి వెలుగుతూ ఉంటుంది. నాకు 10 అకౌంట్లు ఉన్నాయి, 20 అకౌంట్లు ఉన్నాయి ఒకటే నేమ్తో, ఏంటి పరిస్థితి అని. నిజమే అండి, నాకు కూడా ఉన్నాయండి అకౌంట్స్, చాలా అకౌంట్స్ ఉన్నాయి. సో నాది కూడా అదే పరిస్థితి అండి. సో దీని గురించి కూడా మనం ఒక స్పష్టత తెలుసుకుందాం. ఇప్పుడే కొందరికి టెన్షన్ రావచ్చు, నాకు 10 అకౌంట్లు ఉన్నాయి అని అంటూ ఉన్నారండి. ఇక్కడ పర్లేదు. ఇప్పుడిప్పుడు ఫోకస్ కావాల్సినది క్వాలిటీ నెంబర్ కాదు. ఇది ఒక ఎగ్జామ్ లాంటిది. నువ్వెవరు అని అడుగుతుంది. నీ నిజమైన వెరిఫికేషన్తో అడుగు వేయి. ఇక్కడ ఏం చెప్తా ఉన్నారంటే, మనకు 10 అకౌంట్లు ఉన్నా, 100 అకౌంట్లు ఉన్నా కూడా నువ్వెవరు అనేది ఒక నిజమైన నేమ్తో, నిజమైన వ్యక్తిగా నువ్వు ముందుకు రా అని చెప్తా ఉన్నారండి. ఓకేనా. సో మరి నెక్స్ట్ రిమైనింగ్ 9 అకౌంట్ల పరిస్థితి ఏంటనేది కూడా చాలామందికి డౌట్, క్లారిఫికేషన్స్ ఏమి ఉండవు. ఎందుకంటే చాలామంది కొందరు నేమ్స్ చేంజ్ చేసి ముందుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓకేనా. సో కొందరు అదే నేమ్స్తో సబ్మిట్ చేసిన వాళ్ళు కూడా కొందరు ఉన్నారండి. ఓకేనా. సో దానన్నిటి గురించి కూడా మనం ఒక స్పష్టత, ఒక క్లారిటీ అనేది ఇప్పటికీ ఎవరికి లేదు. సో దాని గురించి కూడా తెలుసుకుందాం. బట్ నెక్స్ట్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో 100% ఒక నేమ్, ఒక ఐడి, ఒక వ్యక్తి మాత్రమే అన్నట్టు క్లియర్ కట్గా చెప్తా ఉన్నారండి. అది 100% అందరికీ తెలిసిందే. ఏ యొక్క ప్లాట్ఫామ్లో అయినా ఒక కేవైసీ అవుతుందంటే ఒక నేమ్తో మాత్రమే అవుతుంది. ఆ నేమ్ మళ్ళీ మల్టిపుల్గా యాడ్ అవుతుందనంటే అది ఫేక్ అకౌంట్ కిందకి వస్తుందన్నమాట. ఓకే. సో దాని గురించి కూడా తెలుసుకుందాం. నాకు కూడా చాలా మల్టిపుల్ ఐడీస్ ఉన్నాయండి. వాటి గురించి కూడా ఒక స్పష్టత, ఒక క్లారిటీ కూడా మనం తెలుసుకొని ప్రతి ఒక్కరికి కూడా నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇస్తానండి. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూద్దాం. ఇది ఒక ఎగ్జామ్ లాంటిదని చెప్పారు. ఇక్కడ కంప్లీట్‌గా నిజాయితీగా, నిజంగా అడుగు వేయండి అన్నట్లు మాట్లాడారండి. నేను ఒక ఇవిని, నా కుటుంబం, నా ఫ్రెండ్సు ఎవరైతే నన్ను చూసిన వారు చెబుతారు, ఇది ఇవి నకిలీ కాదు, ఇది నేను అన్నట్టు మాత్రమే చెప్తారన్నట్లు అన్నారండి. ఇప్పుడు అప్లికేషన్ మనం ఏదైతే ఫామ్ ఫిల్ చేసామో నెక్స్ట్ రిజిస్ట్రేషన్స్, నెక్స్ట్ కేవైసీ ఏదైతే ఉంటుందో చూడండి. ఆ కేవైసీలో మనం వెళ్ళాక ఒక వ్యక్తి ఎవరైనా, మన ఫ్రెండ్స్, మన కుటుంబ వ్యక్తులు కానీ ఎవరైనా చూసినా కూడా మన ఐడీస్‌ని ఇది ఓకే, ఇది వాడే అన్నట్లు, ఇది తనే అన్నట్లు, ఇది వారు అన్నట్లు, ఇతను తననే అన్నట్లు చెప్పే విధంగా ఉండాలన్నట్లు చెప్పారండి ఇక్కడ. సో నమ్మకం కలిగి ఉండు. నీ మీద, సిస్టమ్ మీద ఇదే భవిష్యత్తు. బిజినెస్ బేస్ ట్రస్ట్. నీ కేవైసీ అంటే నీ స్పేస్. నువ్వే ఆ స్పేస్. కాబట్టి ఊపిరి తీసుకో, టెన్షన్ పడకు. నువ్వు ఒక అందమైన, నిజమైన, విశ్వసనీయమైన మనిషివి. ఒక పేరు, ఒక ఐడి, ఒక నువ్వు. ఇది విక్టరీ విత్ యాష్ హార్ట్ బీట్. మనమంతా అప్లికేషన్ పూర్తి చేసాం. ఇప్పుడు కేవైసీ మనకు ఫైనల్ స్టెప్. ఇది అకౌంట్ల గురించి కాదు, ఇది క్రెడిబిలిటీ గురించి. నీ పేరు విలువైనది, నీ ఇంటిగ్రిటీ విలువైనది, నువ్వు విలువైన వాడివి అని చెప్తా ఉన్నారండి. సూపర్, అద్భుతమైన పాయింట్లు చెప్పారండి ఇక్కడ. మన అకౌంట్స్ విలువైనవే, మన క్రెడిబిలిటీ గురించి చెప్పారు. అలాగే ఇంటిగ్రిటీ విలువైనది, నువ్వు విలువైన వాడివి అన్నట్టు మాట్లాడారండి. సూపర్. నేను ఎవరో అందరికీ తెలియాలి, నన్ను చూసి ఇది ఇవి అని చెప్పాలి, అదే నీకు వర్తిస్తుంది. అంటే మన కేవైసీలు చూసి ఈయన ఎవరు అన్నట్లు చెప్పాలనే ఉద్దేశంతో చెప్పారండి అక్కడ. సో ప్రతి ఒక్కరికి ఒక క్లారిటీ వచ్చిందనుకుంటాను ఈ వీడియోలో వచ్చిన ఇన్ఫర్మేషన్ గురించి. కానీ ప్రతి ఒక్కరికి కూడా కొన్ని క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఈ యొక్క వీడియోని పూర్తిగా విన్న వాళ్ళకి.
ఎందుకంటే ఇప్పుడు 10, 15 ఐడీస్, 20 ఐడీస్, మల్టిపుల్ ఐడీస్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నట్టు ఒక క్లారిటీ లేకుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ చాలామంది ఏం చేశారు, మల్టిపుల్ ఐడీస్ ఉన్న వాళ్ళు ఒకే నేమ్‌తో అప్పుడు ఫిల్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా కొందరు నేమ్స్ చేంజ్ చేసుకొని ఫిల్ చేసిన వాళ్ళు కొందరున్నారు. మెయిల్ ఐడీస్ నేమ్స్ చేంజ్ చేసుకొని ఫిల్ చేసిన వాళ్ళు కూడా చాలామందున్నారు. ఇంకొందరు ఏం చేశారు, ఒకే నేమ్‌తోనే ఫిల్ చేసిన వాళ్ళు కూడా ఇంకొందరున్నారండి. ఓకేనా? సో, చూద్దాం. ఒకే నేమ్‌తో ఫిల్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి నెక్స్ట్ యాష్ ముఫారే గారు ఏం అప్డేట్ ఇస్తారనేది వాటి కోసం మనం వెయిట్ చేద్దామండి. కానీ నెక్స్ట్ ప్లాట్‌ఫామ్‌లో ఒకే ఐడీ, ఒకే నేము, ఒకే వ్యక్తి అనేది ఒక క్లారిటీ అయితే మనందరికొచ్చింది. క్లియర్ అండి? సో, ఈ వీడియోలో ఇంతే ఉంది. మీకందరికీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ క్లారిటీగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. అలాగే యెస్టర్‌డే మైక్ ఇలియన్స్ గారు కూడా ఒక అద్భుతమైన పాయింట్స్ మనకు చెప్పారు. దానికి సంబంధించిన వీడియో కూడా నేను చేశాను. దాని గురించి మీకు టాప్‌లో లెఫ్ట్ సైడ్‌లో మీకు థంబ్‌నెయిల్ యాడ్ చేస్తున్నాను. దాని మీద క్లిక్ చేసి ఆ వీడియోని పూర్తిగా చూడండి. వన్ ప్రొడక్ట్ వన్ సేల్ అనే ఒక వర్డ్‌తో క్లియర్ అండ్ క్లారిటీగా న్యూ సిస్టమ్‌లో ఎలా ఉంటే బాగుంటుంది మన ఫ్యూచర్ అనేది చెప్పారండి ఆయన. క్లియర్‌గా వినండి. లెఫ్ట్ సైడ్‌లో పెడతా ఉన్నాను చూడండి. రైట్ సైడ్‌లో వచ్చేసి ఇంకా మీకున్న క్వెషన్స్‌కి కొందరికి ఆన్సర్స్ తెలియకపోయిన వ్యక్తులు కూడా ఎవరైతే ఉంటారో, మన యొక్క ఫౌండర్సే మన కామెంట్ బాక్స్‌లో కొన్ని క్వెషన్స్ అడిగారు. వాటికి నేను ఆన్సర్స్ ఇచ్చాను. ఆ వీడియో కూడా రైట్ సైడ్‌లో పెడతా ఉన్నాను. ఆ వీడియో కూడా ఎవరైతే చూడలేదో చూడండి. ఒక స్పష్టత తెలుసుకోండి. ఓకేనా? లేదండి నాకు అన్ని క్వెషన్స్‌కి ఆన్సర్స్ క్లారిటీగా ఉందంటే అదేం చూడాల్సిన అవసరం లేదు. బట్ ఈ వన్ ప్రొడక్ట్, వన్ సెల్ అనే యొక్క వీడియోని కంప్లీట్‌గా చూడండి. ఈ లెఫ్ట్ సైడ్‌లో ఉన్న వీడియోని. ఒక క్లారిటీ సిస్టమ్ గురించి ఏంటనేది తెలుస్తుందండి. ఓకేనా? సో, ఈ వీడియో చూస్తూ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో, ఇలాంటి ఇన్ఫర్మేషన్స్‌కి రోజు మీరు తెలుసుకోవడానికి మీ ముందుంటుంది ఎస్కే అఫీషియల్ తెలుగు ఛానల్ విక్టర్ విత్ యాష్. థాంక్ యూ సో మచ్. జై హింద్.